అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అలాగే చూస్తుంటే కనుక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చూస్తుంటే కొంతమందికి కంటగింపుగా ఉన్నట్టుందండి. అలాగే చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ, త్వరలో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ కొంతమంది అయితే కనుక ఒక కుట్రకి తెరదీశారు. ఇది ఎలాంటి కుట్ర అంటే కనుక కుల విద్వేషాలు, మత విద్వేషాలు, జాతి విద్వేషాలు రెచ్చగొట్టి ఆ అగ్నిలో ఏదైతే కనుక జరుగుతున్న ఆ అగ్నిలో, విద్వేషాల అగ్నిలో చలి కాచుకోవడానికైతే కనుక ఒక రాజకీయ పార్టీ ఎదురు చూస్తుందండి. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక రాష్ట్రంలో ఈ పార్టీ ఉండకూడదు అని కోరుకునే ప్రజల్లో చాలామందిలో నేను ఒకడిని కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాట. ఇది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ అనే పార్టీయే ఇలాంటి కుల మత ప్రాంతాల మధ్య గొడవ పెట్టే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ప్రకారమే పేర్ని నాని కానీ, బోమన కరుణాకర్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? గడిచిన 4 రోజుల క్రితం తీసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి మీద దాడి జరిగింది. ఎందుకు జరిగింది దాడి? డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, అంటే పలకటానికి కూడా ఇబ్బంది పడేటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి అతని అభిమానులు వెళ్ళి అతనికి దేహశుద్ధి చేసి క్షమాపణలు చెప్పించారు. అంతవరకు బాగానే ఉంది. ఇందులో ఎవరికి అంటే తప్పే, ఒక మనిషి మీద దాడి చేయడం అనేది తప్పే, దాన్ని మనం తీవ్రంగా ఖండిద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు దీని గురించి. అంతటితో అది అయిపోయింది అనుకునే టైంలోనే సీన్లోకి వచ్చాడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విధంగా సీన్లోకి వచ్చాడు పేర్ని నాని. అప్పటి వరకు లేని కులాన్ని దానికి ఆపాదించుకొచ్చాడండి. ఒక రజకుల మీద దాడి చేస్తారా, కాపు కులస్తులు రజకుల మీద దాడి చేస్తారా అంటూ ఒక కులాన్ని ఆపాదించుకొచ్చారు. మరి అదే ఏదైతే పేర్ని నాని ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది రజకుల మీద దాడి జరిగింది, ఎంతోమంది బీసీల మీద దాడి జరిగింది. ఆ రోజు ఈ కులాల గురించి కుంపటి ఎక్కడికి పోయిందండి? ఈ పేర్ని నాని మాట్లాడుతున్నాడు. ఏమయ్యా పేర్ని నాని, నీ స్ట్రైట్గా అడుగుతున్నాను, ఆ రోజు కులాలు గుర్తుకు రాలేదా నీకు? మనుషుల మీద దాడి జరిగితే వ్యక్తిగత దాడిగా చూడాలి కానీ కుల ఎందుకు పోస్తారు దీనికి అని చెప్పి ఆ రోజు మాట్లాడిన గనుడు నువ్వే కదా. ఈరోజు కులాలు గుర్తొచ్చినాయా? ఎందుకంటే ప్రతి దాంట్లో కులాన్ని తీసుకొచ్చి కుల రాజకీయం చేయడానికి చూస్తున్నారు. పదే చెప్తున్నానండి, ఈ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించడం అవసరం అంటారా? రాష్ట్రానికి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య విద్వేషాన్ని పెంచుతూ ఇలాంటి రాజకీయ పార్టీ రాష్ట్రానికి అవసరమా? అరే ఇదే మాట, ఏది ఒక వ్యక్తిగత దాడి చేస్తే కనుక, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే, కొంతమంది వ్యక్తులు కలిసి దాడి చేస్తే అది తప్పే, ఖండిద్దాం, అందరం ఖండిద్దాం, దాన్ని తీవ్రంగా శిక్షించాలనే కోరదాం దాన్ని. దీన్ని కులాల మధ్య ఎందుకు ఆపాదిస్తున్నారు? సరే ఇదే మాటకు వద్దామండి. పట్టాభి గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్లో అన్నారని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ పట్టాభి గారు ఆ రోజు సకల శాఖ మంత్రి, అప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకే ఒక మాట అన్నారు. దానికోసం పట్టాభి గారు ఇంటి మీద దాడి చేశారు, చిన్నపిల్లని భయపెట్టారు. ఆ రోజు చిన్నపిల్ల ఒంటరిగా ఇంట్లో ఉందని కూడా చూడకుండా విధ్వంసం సృష్టించారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి విధ్వంసం, కొంతమంది తలకాయల భాగాలు కొట్టి కార్లు ధ్వంసం చేసి నానా రచ్చ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏందండి? ఉంటారబ్బా, మనకంటూ కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకి బీపీలు పెరిగిపోయినాయి, దాడులు చేశారు. బీపీలు పెరిగిపోయి దాడులు చేశారు. యువతలకు మాత్రం బీపీలు రాకూడదండి. పవన్ కళ్యాణ్ గారిని అన్నా, చంద్రబాబు నాయుడు గారిని అన్నా, లోకేష్ గారిని అన్నా, అచ్చెన్నాయుడు గారిని అన్నా, లేదంటే కొల్లు రవీంద్ర గారిని అన్నా, ఎవరినన్నా కూడా యువతలకు బీపీలు రాకూడదు. ఎందుకంటే వీళ్ళు ఉప్పు కారం తింటలేదు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి అభిమానులకు మాత్రం ఉప్పు కారం తింటున్నారా? ఏమయ్యా పేరునని ఆ రోజు వచ్చి చెప్పలేదే? కమ్మాళ్ళ మీద దాడి జరిగింది, అక్కడ తలకాయ పగిలింది ఒక కమ్మ వ్యక్తికే. మరి ఆ రోజు కమ్మాళ్ళ మీద రెడ్లు దాడి చేశారని చెప్పి ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయావు నువ్వు? అరే తోట చంద్రయ్య గొంతు కోసారు కదా, ఆ రోజు బీసీ వ్యక్తిని చంపారు. ఏంది ఇదేం దారుణం? రాష్ట్రంలో బీసీలకు రక్షణ ఎందుకు లేదని చెప్పి పేరునా నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, ఇదంతా ఒక పక్కకే చూసుకుందాం మనం.
ఇంకొకడు వచ్చాడండి, ఎవడో బొమ్మన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండ మీద ఉన్నది నల్లరాయి, నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడిన ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డి తన కూతురు వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో జరిపించిన ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈరోజు హిందువుగా అవతారం ఎత్తి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువులకి తిరుపతిలో అపచారం జరిగిపోతుంది, స్వామీజీలు మీరు అందరు రండి, పీఠాధిపతులు రండి, ఇక్కడ మనం పోరాడదాం 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 పోరాడదాం. ఏందయ్యా నువ్వు పోరాడేది? ముందల నీ కూతురికి హిందూ పద్ధతిలో పెళ్లి చేసి మాట్లాడు. ముందల నీ భార్య చర్చికి వెళ్తుంది కదా ప్రతి ఆదివారం, దాన్ని ఆపి మాట్లాడు. ముందల చర్చికి వెళ్ళటం ఆపి మాట్లాడు. ఇప్పటికీ మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్న ఏదైతే కనుక యేసు ప్రభును కీర్తిస్తూ పెట్టే పోస్టులు ఉన్నాయి కదా, వాటిని ఆపి మాట్లాడు. నువ్వు కూడా చర్చికి వెళ్తూ ఉంటావు కదా జగన్మోహన్ రెడ్డితో అలాగా, ఆ చర్చికి వెళ్ళటం ఆపి మాట్లాడు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని. అరే మీ అధినాయకుడికేమో ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదు, నీకేమో విష్ణుమూర్తికి శనీశ్వరుడికి తేడా తెలియదు. ఎక్కడ దొరికిన సంతరం మీరంతా మాకు? ఎక్కడ దొరికిన సంతంతా మీరంతా మాకు? మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదు. అరే ఆఖరికి ఏది ఉగాది సెట్ వేసాడు కదా, గుడి సెట్ వేసుకున్న గుడి సెట్టాడు. ఆ సెట్లో గోమాతను తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఎద్దును తీసుకొచ్చి పెట్టి గోవుకి ఎద్దుకి తేడా తెలియకుండా ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా తెలియనాడు వాడైతే గనక శనీశ్వరుడికి విష్ణుమూర్తికి తేడా తెలియని సన్నాసివి నువ్వు కూడా వచ్చి హిందువులకు అపచారం జరిగిపోతుంది, హిందూ దేవతలకు అపచారం జరిగిపోతుంది అంటున్నావు కదా. ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా, పిఠాపురంలో ఒకే రోజు 19 దేవతా విగ్రహాలని ధ్వంసం చేస్తే ఆ రోజు ఎక్కడ పొనుకొని నిద్రపోతున్నావు బొమ్మన కరుణాకర్ రెడ్డి? ఎవరి పంచెలో దూరి పొనుకున్నావు నువ్వు చెప్పు. ఈరోజు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడానికి నువ్వు వచ్చావా? 22 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్న అసంపూర్తిగా మిగిలి ఉన్న శనీశ్వరుడి విగ్రహాన్ని ఈరోజు వచ్చి నువ్వు పెద్ద పోటుగాళ్ళలాగా హిందూ దేవతల మీద దాడి జరుగుతుంది, హిందూ దేవతల విగ్రహాన్ని అక్కడ పడేస్తున్నారు, వాటికి అన్యాయంగా అసలు వాటి పూజలు చేయటం లేదు, అపచారాలు జరిగిపోతున్నాయి అంటూ మాట్లాడుతున్నావే నువ్వు. ఎవరో బెంగళూరులో బలిసినాడు 2 లక్షలు పెట్టి అక్కడ ఉన్న ఎవరో స్థానికంగా శిల్పాచారుల వాళ్ళకి ఇచ్చి వాటిని 22 సంవత్సరాల క్రితం శనీశ్వరుడి విగ్రహం వాళ్ళే, శనీశ్వరుడి డిజైన్ కూడా వాళ్లే ఇచ్చి చెక్కమంటే అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి. అలిపిరిలో బాంబు బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పాటు అక్కడ అందరికీ ప్రాణాపాయం ఉంది, ఈ మలుపులో ఇబ్బందిగా ఉందని చెప్పి ఎవరైతే ఉన్నారో అక్కడ శిల్పకారులందరినీ అక్కడ నుంచి మార్చేటప్పుడు అక్కడ నుంచి ఆ విగ్రహం తీసుకెళ్లకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి 2020 దాదాపు 22 సంవత్సరాల క్రితం అంటే 2003లో వదిలేసిన విగ్రహం ఈరోజు నీకు బయటగానే వచ్చిందా? తుప్పల్లో పడి ఉంది. ఇంకా చాలా మాట్లాడావు. అసలు ఆ మాటలు మేము మాట్లాడాలంటే మాకే అబ్బెట్టుగా ఉంది. కానీ ఏమయ్యా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఎవడు వాడి పేరు ఏంది? గుట్కా నానియా కొడాలి నానిగాడు విరిగింది ఆంజనేయ స్వామి విగ్రహమేగా అబ్బా, ఏమైంది కొత్త విగ్రహం పెట్టుకున్నావు అన్నప్పుడు ఆ రోజు విరిగింది చెయ్యే కదా అయింది, కొత్త విగ్రహం పెట్టుకుంటే పోతుంది కదా, దీంట్లో గొడవ ఏంది అని మాట్లాడిన రోజు కొడాలి నాని ఇదే మాట మాట్లాడాడు కదా. ఆ రోజు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టాడా నోట్లో నీకు? జగన్మోహన్ రెడ్డి ఐస్ ఏమన్నా పెట్టాడా నీకు నోట్లో? ఆ రోజు వచ్చారే కొడాలి నానిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, హిందూ దేవీ దేవతల జోలికి వస్తే కనుక 4 చీరేస్తా నా కొడక అని ఎందుకు మాట్లాడలేకపోయావురా అని అడగాలనుంది మాకు. రా అని అడగాలనుంది కానీ అడగలేకపోతున్నాం, ఎందుకంటే మా సంస్కారం అడ్డం వస్తుంది. పోయింది వెండి సింహాలే కదా, ఇంకో వెండి సింహం చేపిస్తానని చెప్పి ఎవడిడు కొబ్బరి చిప్పలాడు వాడి పేరుంది వెల్లంపల్లి శ్రీనివాస్. దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉన్న వెండి సింహాలు పోతే గనక పోయింది వెండి సింహాలే కదా మళ్ళీ చేపిస్తామన్న రోజు అరే వెల్లంపల్లిగా కొబ్బరి చిప్ప తీసుకొని మాడు పగల కొడతాం ముండా కొడక అని చెప్పి నువ్వెందుకు అడగలేకపోయావురా సన్నాసి అని నిన్ను అడగాలనుంది మాకు. కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది, నిన్ను అడగలేకపోతున్నాం. అలాగా శ్రీరాముల వారి తల
శిరచ్ఛేదనం చేశారు. ఆ విగ్రహానికి శిరచ్ఛేదనం చేసినప్పుడు ఆ అర్చకుడు ఇలా పట్టుకొని కన్నీళ్లు పర్యంతం అవుతున్న చిత్రాలు ఇప్పటికీ మా కళ్ళల్లో మెదులుతానే ఉన్నాయి. ఆ రోజు ఎవడైతే ఈ పని చేశాడో వాని నడి రోడ్డు మీద నగ్నంగా ఉరి తీస్తా. ఆ పదం వాడాలన్నా లేదు, నాకు కోపం వస్తుంది. చేసిన వాళ్ళని ఎవరినైనా సరే చేస్తా అన్నప్పుడు అదే మాట అనుంటే కనుక నిన్ను ఈరోజు ఒప్పుకునేవాళ్ళం. అంతర్వేది రథం తగలబడినప్పుడు నోట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఐసు పెట్టుకోకుండా తగలబెట్టిన అన్ని మేము తగలబెడతామని నువ్వు మాట్లాడి ఉంటే కనుక ఈరోజు నీకు నేను సపోర్ట్గా ఉండేవాడిని. ఈరోజు వచ్చి మీ నాయకుడికేమో ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు, నీకేమో శనీశ్వరుడికి విష్ణుమూర్తికి తేడా తెలియదు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉండేలే, ఇవన్నీ చెప్పుకుంటే కనుక చాలా చేటబాతవంతం ఉంది. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని ఒక పక్కన హిందువుల్లో అనిశ్చిత తీసుకురావాలి, రెండు వర్గాల మధ్య గొడవ పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, శాంతి భద్రతలు లేకుండా చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఇదే కదా మీ ప్లాన్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇలాంటి కుట్రలు అవసరమా? దమ్ముంటే కనుక బాంచత్ నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని చెప్పి అంటావు కదా, అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డవైతే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న లోపాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు యూరియా అందట్లేదు అంటున్నావు కదా, దాని గురించి పోరాడు. అసెంబ్లీకి వచ్చి నిలది ప్రభుత్వాన్ని కడిగి పారేయి. నీకు ఇచ్చిన 5 నిమిషాల్లో 10 నిమిషాల్లోనో దుమ్ము దులిపి పక్కన పడి. నీకు చేత అయితే నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవైతేనే. ఇలా ఈ నీచ రాజకీయాలు చేసే కంటే పార్టీని అమ్ముకొని లేదంటే పార్టీని అక్కడైనా విలీనం చేసి అడుక్కో, ఒక మంత్రి పోస్టో లేదంటే కనుక ఒక ఎమ్మెల్యే సీటో అడుక్కో, కానీ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే బదులు రాష్ట్రంలోని పార్టీని మూసుకొని కూర్చుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.